యవనస్తులారా, భక్తి అని అంటే నువ్వు అనుకున్న భక్తి కాదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, చెడును అసహించుకో. అబే అంత కష్టమన్నా, చెడును అసహించుకోమంటావేంటి, ఇలాంటి మాటలు చెప్తావు? చెడు అంటే ఐ మీన్ కొంతమంది మంచినీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, చాలా చాకచక్యంగా మోసం చేస్తూ ఉంటారు, చాలా చాకచక్యంగా ఇతరుల్ని ఏం చేస్తూ ఉంటారని అంటే అవమానపరుస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. చెడని తెలుసు, అది చేయకూడదని తెలుసు, కానీ దానికి బౌండ్ అయిపోయారు, దానికి బానిస అయిపోయారు. అదే దేవుని వాక్యం చెబుతా ఉంది, ఆ పాపంలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి, పాప బంధకాలు. మానవుడు పాపం చేత బందీ అయిపోయాడు. అందుకనే ఏది చేయాలో తెలిసి కూడా అది చేయలేకపోతున్నాడు. బైబిల్ చెప్తా ఉంది అదే పాపం. పాపం అంటే పెద్ద ఏం కాదు, నువ్వు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నావో అది చేయకపోవటమే పాపం. కాబట్టి చెడును అసహించుకోవాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:27 భక్తి అని అంటే ఏంటో అక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. చివరి మాట, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. ఇప్పుడు చెప్పండి, భక్తి అనంటే చెప్పనా? భక్తి అనంటే చెడును అసహించుకోవటం. భక్తి అనంటే ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవటం. ఎంతమంది చెప్పండి ఈ లోకంలో ఇలాంటి భక్తి చేస్తున్నారు? అబ్బో పెద్ద భక్తులండి, భక్తి పరులండి, పెద్ద భక్తి పరుల కామెంట్స్ భలే చేస్తూ ఉంటారు. లేకపోతే మనం పెద్ద భక్తుడండి అని అంటూ ఉంటారు. అప్పుడప్పుడు కొంచెం ఇలా కూడా మాట్లాడతారు, ఆమె చాలా భక్తిపరురాలండి అని అంటూ ఉంటారు. నిజమే, కానీ దీస్ ఆర్ ది స్టాండర్డ్స్. ఇవి భక్తికి ఉండాల్సినటువంటి స్టాండర్డ్స్. నేను విమర్శించట్లేదు, కానీ వాస్తవాలు మాట్లాడితే ఎంతమంది తమ జీవితాలని పవిత్రంగా కాపాడుకుంటున్నారు, ఇకలోక మాలిన్యం అంటకుండా వాళ్ళ జీవితాన్ని. యవనస్తులే కాదు, ఇక్కడ పెద్దవారేమి లేకపోతే నడు వయసులో ఉన్నవారేమి, ఎవరైనా కూడా ఇకలోక మాలిన్యం అంటకుండా, అనగా మన శరీరానికి అపవిత్రత అంటకుండా ఎంత ప్యూర్గా మనం జీవిస్తున్నాం అనేదే భక్తి. కాబట్టి తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు, భక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో. అంత ఇంపాసిబుల్, అంత పాసిబుల్ ఏం కాదు ఇది. భక్తిగా ఉండటం అంటే కొంచెం కష్టమే. తిమోతి సాధకం చేయి, అనగా నీ శరీరం ఏదైతే అపవిత్రతకి లాగుతా ఉందో నీ శరీరాన్ని లొంగ తీసుకో, దేవుని వాక్యం చేత నలగగొట్టు. ఏది చూడాలని పరుగులెడుతున్నావో, ఏది చేయాలని తపతపలాడుతూ ఉన్నావో, తపన పడుతున్నావో, అలాంటి కోరికల్ని అణచివేసుకో.